జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో అలసట, నిస్సత్వ ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనస్సు బరువెక్కుతుంది, శరీరమేమో సహకరించదు. కోల్పోయిన ఉత్సాహం, శక్తి ఇక మనకు దక్కేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంటుంది. ఆధునిక జీవన శైలి తెచ్చిపెట్టినటువంటి అనారోగ్యాలు, ఒత్తిళ్లు ఇవన్నీ కూడా మనల్ని మరింత కుంగదీస్తూ ఉంటాయి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో వేల ఏళ్ల నాటి ప్రాచీన జ్ఞానం మన కోసం సిద్ధంగా ఉంది. ఆ జ్ఞానం ఒళ్ళోంచి జాలువారిన అద్భుత ఔషధం కథే ఇది. వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది, నమ్మశక్యం కాదేమో అనిపిస్తుంది, కానీ ఇది అక్షర సత్యం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఔషధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శరీరాన్ని, మనసుని మేలుకొల్పేటటువంటి ప్రాచీన అమృతం అశ్వగంధారిష్టం. దీని గురించి మనం తెలుసుకుందాం. పురాతన ఆయుర్వేద గ్రంథాలు, మన పూర్వీకుల అనుభవం, ఈ రెండూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఔషధం గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాల్ని చెబుతున్నాయి. కేవలం ఒక ఔషధంగానే కాదు, ఇది ఒక జీవన శక్తి తాలూకు ఒక కేంద్రం అని చెప్పచ్చు. వేదకాలం నుంచి కూడా, ఆనాటి నుంచి మన ఋషులు, వైద్యులు దీన్ని సంరక్షిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది కేవలం శరీరాన్ని బాగు చేయటమే కాదు, మనసుని, దాంట్లో ఉండేటువంటి అలజడిని కూడా ఇది శాంతింపజేస్తుంది. ఇది అద్భుతమైన విషయం. ఆధునిక పరిశోధకులు కూడా ఆయుర్వేదం ఎప్పుడో చెప్పినటువంటి ఈ సత్యాన్ని ఇప్పుడు ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా అశ్వగంధారిష్టం, దీంట్లో ఉండేటటువంటి శక్తివంతమైన పదార్థాలు మన నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ పైన, హార్మోన్ల సమతుల్యత పైన చూపేటటువంటి ప్రభావం అనేది అద్భుతం, అమేజింగ్. మన పురాణాల్లో అమృతం గురించి విన్నాం కదా. ఇది దాదాపుగా ఈ అశ్వగంధారిష్టం అనేది ఆరోగ్యానికి అలాంటి అమృతమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది దీని గురించి వింటుంటే. ప్రాచీన ఆయుర్వేదం ఈ ఔషధాన్ని వాజీకరణం అంటుంది, అంటే లైంగిక శక్తిని పెంచేది. అలాగే రసాయనం అంటుంది, అంటే రసాది ధాతుని శక్తివంతం చేసేది, అంటే యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని నిలిపేది అని ఈ ఆయుర్వేద గ్రంథాలు దీని గురించి చెప్పాయి. ఇది నిజంగా అద్భుతం. సరే, మరి దీంట్లో ముఖ్యమైన పదార్థాలు ఏమిటి, అలాగే ఇది ఏ ఫామ్లో ఉంటుంది, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. అశ్వగంధారిష్టం తయారీలో ప్రధానంగా వాడేది అశ్వగంధ వేరు, అంటే విథేనియా సోమ్నిఫెరా. దీంతో పాటుగా ఒక ఆసక్తికరమైన పదార్థం ముసలి అంటారు, దీన్ని వాడతాం. అలాగే మంజిష్ట అనేదాన్ని వాడతాం. అలాగే హరితకి అంటే మీకు తెలుసు కరక్కాయ, అలాగే పసుపు కొమ్మును వాడతాం. ఇలాంటివి అనేక ముఖ్యమైన పదార్థాలను వాడతాం. అంటే ఈ ఔషధాన్ని మొత్తం 1 కాదు 2 కాదు 21 రకాల అద్భుత మూలికలతో తయారు చేస్తారు. మూలికల కషాయాన్ని ముందు తయారు చేసి దానికి బెల్లం కానీ తేనె కానీ కలిపి, నిర్దేశిత ద్రవ్యాల్ని అంటే ధాతకి పుష్పాలు ఇలాంటి వాటిని కలిపి ఒక నిర్దిష్టమైనటువంటి కాలం పాటు ఆ క్విన్వ ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దీన్ని ఉంచుతారు, ఆ ప్రాసెస్ జరుపుతారు. ఆయుర్వేదంలో దీన్ని అరిష్ట కల్పన లేదా ఆసవ కల్పన అని అంటారు. ఇది ద్రవ రూపంలో మీకు లభ్యమవుతుంది, మార్కెట్లో ఇదే రూపంలో దొరుకుతుంది. సరే, దీనికి సంబంధించి ఆయుర్వేద గుణకర్మలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా అశ్వగంధారిష్టం ప్రధానంగా వాత దోషాన్ని శాంతింపజేస్తుంది. అంటే వాతం అన్నిటికీ మూలమైనటువంటి ఇంపార్టెంట్ దోషం. ఇది వాత ప్రధానమైన వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే పిత్తదోషం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల అనారోగ్యాల్లో కూడా ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరంలో ఉండేటువంటి ధాతువులు ఉంటాయి కదా, ఆ రసరక్త మాంసం, మేధస్సు, మత్తు శుక్రాలన్నీ ధాతువులు, వాటి కణజాలాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా రసాన్ని, రక్తాన్ని, అలాగే మాంసాన్ని, మేధస్సు అంటే ఫ్యాట్ని, అస్థి అంటే బోన్ని, మజ్జ బోన్ మ్యారోని, ఇంకా శుక్రం ఇలాంటి ధాతువులపైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది. ఇంకా ముఖ్యంగా మలాలు అంటే వ్యర్థాలు ఉంటాయి కదా, వాటి విసర్జనకి కూడా ఇది సహాయపడుతుంది, వాటిని క్రమబద్ధీకరించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే స్రోతస్సులు ఉంటాయి, శరీరంలో నాళాలు, అవి ప్రయాణం చేసే మార్గాలు, వీటి పనితీరుని మెరుగుపరుస్తుంది, పోషకాలు సరిగ్గా అన్ని భాగాలకి అందేలాగా చేస్తుంది. అన్నిటికీ మించి ఇది అగ్నిని అంటే జీర్ణక్రియకి కారణమైనటువంటి జీవశక్తిని కూడా ఇది వృద్ధి చేస్తుంది. ఇన్ని గొప్ప ఉపయోగాలు ఈ అశ్వగంధారిష్టకి ఉన్నాయి. సరే, మరి ఎలాంటి వ్యాధులలో దీన్ని ఒక ఔషధం కింద వాడచ్చు అంటే థెరాప్టిక్ ఇండికేషన్స్ ఏమిటి తెలుసుకోవాలి. అశ్వగంధారిష్టాన్ని కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యల్లో వాడచ్చు. ఉదాహరణకు శారీరక బలహీనత ఉందనుకోండి, ఇది ఉపయోగపడుతుంది, ఫిజికల్ వీక్నెస్లో హెల్ప్ అవుతుంది. అలాగే అలసట ఉందనుకోండి, ఫెటీగ్ అంటే మెయిన్గా కొంతమందికి క్రానిక్గా ఒక ఫెటీగ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇలాంటి ఫెటీగ్స్లో వీటిలలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే బరువు తక్కువ ఉన్నప్పుడు, అండర్ వెయిట్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎనరెక్సియా నెర్వోజా అనేటటువంటి ఒక ఈటింగ్ డిజార్డర్లో ఇది ఉపయోగపడుతుంది. నిద్రలేమున్నప్పుడు, ఇన్సామ్నియా ఉన్నప్పుడు, స్లీప్లెస్నెస్లో ఇది ఉపయోగపడుతుంది. అలా క్రానిక్ హెడేక్, దీర్ఘకాలపు తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా మతిమరుపుతో మీరు సతమతం అవుతున్నా, జ్ఞాపక శక్తి కోల్పోయినా అలాంటి సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. ఇంకా తల తిరగటం, వర్టిగోలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులను ప్రధానంగా ఆస్టియోఆర్థరైటిస్లో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే ఎముకల బలహీనత ఉన్నప్పుడు, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇది సపోర్టివ్ థెరపీగా ఉపయోగపడుతుంది. అలాగే కండరాల తిమ్మిర్లు ఉన్నప్పుడు, ఫైబ్రోమయాలజియా లాంటివి ఉన్నప్పుడు ఇది మెయిన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద అనుకోవచ్చు. అలాగే పురుషుల్లో వంధ్యత్వం అంటే మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఇది ఒక రామబాణం అనే చెప్పొచ్చు. అలాగే ఈ మధ్య ఎవరిలో చూసినా కానీ ఆ లైంగిక స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది, లైంగిక కోరికలు తగ్గుతూ ఉంటున్నాయి. దీన్ని లాస్ ఆఫ్ లిబిడో అంటారు. అలాంటి సందర్భాల్లో స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే గర్భాశయ బలహీనత ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. యూట్రైన్ వీక్నెస్, పదే పదే గర్భస్రావాలు అవుతున్నప్పుడు ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద రికరెంట్ మిస్క్యారేజెస్లో దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. అయితే ఎగ్జాక్ట్గా ఎలా వాడుకోవచ్చు అంటే ముఖ్యంగా మనం వివిధ రకాల కండిషన్స్లో దీన్ని వాడుకోవచ్చు. వాటిని వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా మెడిసినల్ యూజెస్ అని చెప్పొచ్చు. అంటే రకరకాల ఆరోగ్య సమస్యల కోసం దీన్ని వాడుకోవచ్చు. ఈ ప్రయోజనాల్ని వరుసగా తెలుసుకుందాం. ఇది చాలా శక్తివంతమైంది, ఊహకు కూడా అందని ఫలితాన్ని కలిగిస్తుంది. రకరకాల సమస్యలకి వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా శారీరక బలహీనత, ఫిజికల్ వీక్నెస్లో ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అంటే శరీరానికి బలాన్ని ఇవ్వడానికి అశ్వగంధారిష్టం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అశ్వగంధ వేరులో ఉండేటటువంటి విత్తనలైట్స్ అనేటటువంటివి ఈ శక్తికి మూలం. అంటే ఈ విత్తనలైట్స్ ఏం చేస్తాయి? శక్తిని ఇస్తాయి. ఇది శరీరానికి శక్తిని, బలాన్ని కూడా కలగజేస్తుంది. అంతేకాదు యాంటాక్సిడెంట్ కింద, అడాప్టోజన్ కింద పనిచేస్తుంది. అంటే కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటు అయ్యేలాగా చేస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఎవరిలో చూసినా కానీ ఇంకొక మెయిన్ కంప్లైంట్ ఏంటంటే అలసట, ఫెటిగ్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. అలసటతో బాధపడే వాళ్ళకి అశ్వగంధారిష్టం ఒక వరం అని చెప్పొచ్చు. ఇది అలసటని తగ్గించడమే కాదు, శరీరానికి జీవశక్తిని ఇస్తుంది. శారీరక మానసిక ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని పెంచుతుంది అశ్వగంధారిష్టం. ఉదయం నిద్ర లేవగానే కొంతమంది కష్టంగా ఉంటుంది, నిద్ర లేచిన తర్వాత అలసటగా అనిపిస్తూ ఉంటుంది, స్పష్టంగా ఆలోచనలు రావు, ఇలాంటి బ్రెయిన్ ఫాగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, పనులను సకాలంలో పూర్తి చేయలేరు కొంతమంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అశ్వగంధారిష్టం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దీంట్లో మెయిన్ పాథోఫిజియాలజీ అంటే ఎలా పనిచేస్తుంది ఇది అనేది ఏంటంటే, ఇది అడ్రినల్ గ్రంథులు ఉంటాయి కదా, వాటిని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది ఆ అధిక ఒత్తిడి వల్ల అడ్రినల్ గ్రంథులు తగినంత కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోవచ్చు. దీన్ని అడ్రినల్ ఫెటీగ్ అనే పేరుతో పిలుస్తారు. అశ్వగంధారిష్టం సరిగ్గా ఈ పరిస్థితిని అడ్రస్ చేస్తుంది, అంటే ఆ ఫెటీగ్ని తగ్గిస్తుంది. ఇంకోటి, అండర్ వెయిట్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అష్టనిందిత వ్యక్తుల్లో అండర్ వెయిట్తో బాధపడే వాళ్ళని ఆయుర్వేదం గుర్తించి చెప్తుంది. ఎవరు చూసినా కానీ ఓవర్ వెయిట్ గురించి చెబుతుంటారు, కానీ అండర్ వెయిట్ వాళ్ళు పడేటువంటి వేదన అంతా ఎంత కాదు. శారీరక బరువుని పెంచడానికి, కండరాల ద్రవ్యరాశిని అంటే మజిల్ మాస్ని పెంచడానికి అశ్వగంధారిష్టం అనేది సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఆకలిని పెంచుతుంది కాబట్టి దీంతో త్వరగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికీ మించి యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ అనేది ఎంత పెద్ద కారణం అంటే అనేక వ్యాధులకి ఇది కారణం. దానికి అశ్వగంధారిష్టం పనిచేస్తుంది. ఆందోళన వల్ల ఆ వికలత్వం, నిద్రపట్టకపోవటం, చేతులు పాదాలు చల్లగా మారటం, విశ్రాంతి చాలినట్టుగా అనిపించకపోవటం, చేతులు పాదాల్లో తిమ్మిళ్ళు, ఇలాంటి లక్షణాలు యాంగ్జైటీలో కలుగుతూ ఉంటాయి. అశ్వగంధారిష్టం ఇలాంటి అన్ని లక్షణాలకి ఒక మంచి డ్రగ్లా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ లక్షణాలు వాతపిత్త దోషాల అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. వాత ప్రధానమైన ఆందోళనలో అశ్వగంధారిష్టం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. పిత్త ప్రధానమైన ఆందోళనలో దడ, చేతులు పాదాల మంట, వేడి అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మి, అలాగే అతిమధురం అంటే ఇష్టిమధు, శంఖపుష్పి, ఇంకా ముక్తాపిష్టి ముత్యం నుంచి తయారవుతుంది, ప్రవాళ పిష్టి కోరల్స్ నుంచి తయారవుతుంది. ఇలాంటి వాటితో పాటుగా అశ్వగంధారిష్టాన్ని కలిపి తీసుకుంటే వైద్య సలహాతో అమేజింగ్గా పనిచేస్తుంది. ఆ పిత్తం అంటే హీట్తో పాటుగా వాతం కూడా తగ్గుతుంది. ఇక నిరాశ, డిప్రెషన్ అనేది అతి ముఖ్యమైన కారణం కింద ఉంటుంది. ఆత్మహత్యలకు సైతం ఇది కారణం అవుతుంది. అశ్వగంధారిష్టం యాంటీ డిప్రెజెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనసుని ప్రశాంతపరుస్తుంది. మెదడులో ఉండేటువంటి సెరటోనిన్ స్థాయిని ఇది పెంచుతుంది. దీంతో ఆ దైనందిన కార్యకలాపాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. నిద్ర విధానాలు కూడా మారుతాయి. చిరాకు తగ్గుతుంది. శక్తి స్థాయి పెరుగుతుంది. నిరాశ, నిస్పృహ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది మీకు ఒక మంచి తోడు కింద ఉంటుంది.
ఇక నిద్రలేమిలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇన్సామ్నియాతో మీరు బాధపడుతుంటే ఇది ఒక స్లీపింగ్ పిల్లా పనిచేస్తూ స్లీపింగ్ పిల్తో లేని దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దీంట్లో ఉండవు, అది తేడా. అశ్వగంధారిష్టంకి మెయిన్ యూజ్ ఏంటంటే ప్రశాంతపరుస్తుంది మనసుని. దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది, మనసుని రిలాక్స్ చేస్తుంది, ఇది మానసిక అలసటని తగ్గిస్తుంది. రాత్రిపూట ఎక్కువగా ఆలోచించటం, ఏదో ఒక విషయం గురించి ఆ రీల్ తిరిగినట్టుగా మనసులో తిరుగుతూ ఉండటం, ఆందోళన చెందుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా నిద్రలేమికి ప్రధాన కారణాలు. అలాంటి పరిస్థితుల్లో కేవలం అశ్వగంధారిష్టాన్ని వాడినా సరిపోతుంది. ఒకవేళ అశ్వగంధారిష్టతో ఆశించిన స్థాయిలో ఉపయోగం లేకపోతే అప్పుడు కొంచెం కాంబినేషన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు జ్యోతిష్మతి, అతిమధురం, ఆమ్లకి, బ్రాహ్మి, శంఖపుష్పి, ముక్తాపిష్టి ఇలాంటి వాటిని అడ్జువెంట్ కింద అంటే కాంబినేషన్లో ఇస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య యూత్లో మనం ఎక్కువగా చూసేది అనరెక్సియా నెర్వోజా. అంటే ఏమిటి? తినాలి అనిపిస్తుంది, తింటారు, అమ్మో లావు అవుతామేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు, అనరెక్సియా నెర్వోజా అంటారు. దీంట్లో కొన్ని మానసిక కారణాలు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆందోళన, ఒత్తిడిని తట్టుకోవడంలో ఇబ్బంది, అతిగా ఆందోళన చెందటం, ఇవన్నీ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఈ కారణాలను తగ్గించే శక్తి అశ్వగంధారిష్టకి ఉంది. అంతేకాదు దీంట్లో కిణ్వ ప్రక్రియ జరుపుతాం కదా, ఫర్మెంటేషన్ ప్రాసెస్, కాబట్టి జీర్ణక్రియను కూడా ఇది పెంచుతుంది. అనరెక్సియా నెర్వోజాలో జీర్ణక్రియ ప్రధానంగా దెబ్బతింటుంది. ఇక మెన్స్ హెల్త్ అంటే పురుషుల ఆరోగ్యానికి ఇది స్పెసిఫిక్గా డ్రగ్ ఆఫ్ చాయిస్ అని చెప్పొచ్చు. అశ్వగంధారిష్ట అన్ని రకాల సమస్యలకు ఒక మంచి పరిష్కారం పురుషులకు సంబంధించి. ఇది వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది, లైంగిక కోరికని అంటే లైంగిక వాంఛను కూడా ఇది పెంచుతుంది. అయితే కాంబినేషన్లో ఇస్తే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసేలా చేయొచ్చు. ఉదాహరణకు వంగభస్మం, అలాగే లబ్బు కబీర్ ఇలాంటి వాటితోటి కలిపి దీన్ని ఇస్తూ ఉంటాం. పురుషుల సమస్యలలో ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అసాధ్యమైనటువంటి విషయంగా అనిపించేటప్పటికీ కూడా ఈ లైంగిక బలహీనతలకి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఇది మేల్స్ మెడిసిన్ ఏమో అనుకుంటుంటారు, కానీ ఫిమేల్ రిలేటెడ్ డిజార్డర్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా గర్భాశయం బలహీనంగా ఉన్న, హ్యాబిచువల్ అబార్షన్స్ పదే గర్భస్రావాలు అవుతూ ఉన్న అలాంటి సందర్భాలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా గర్భాశయ బలహీనత అనేది దాని రిజల్ట్ ఏమిటంటే హ్యాబిచువల్ అబార్షన్స్, పదే గర్భస్రావాలు అవుతూ ఉండటం. కాబట్టి గర్భాశయం బలహీనంగా ఉన్నప్పుడు పదే గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. అలానే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కూడా గర్భాశయ బలహీనతే మెయిన్ కాజ్. ఇలాంటప్పుడు అశ్వగంధారిష్టంని వాడితే గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గర్భాశయ ఖండాలని ఇది బలపరుస్తుంది. దీంతో గర్భస్రావాలు జరగకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, వంధ్యత్వాన్ని మెయిన్గా తగ్గిస్తుంది. అయితే అశ్వగంధ వేరు పొడిని ఆవు పాలతో కలిపి తీసుకోవటం అనేది ఇలాంటి రికరెంట్ అబార్షన్స్ పదే గర్భస్రావాలు అవటం, వంధ్యత్వం ఈ చికిత్సలో బెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆవు పాలతోటి కలిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆకలి తక్కువ ఉన్నప్పుడు అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి జీర్ణం చేసుకోలేని వాళ్ళకి అశ్వగంధారిష్టాన్ని వాడుతూ ఉంటాం. ఇది గుండెని పిండేసేటువంటి దయనీయమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇక మెయిన్గా కండరాలు, కీళ్ళు, ఎముకల సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా అశ్వగంధారిష్టం పనిచేస్తుంది. కీళ్ళవాపు నొప్పిని తగ్గిస్తుంది. మెయిన్గా సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అని ఒకటి ఉంటుంది, అస్థి సంహారకం అంటారు, హార్ట్ జోడ్ అని. ఈ విరిగిన ఎముకలను కలపటానికి ఇది అస్థి సంహారకం ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం, ఇతర ఖనిజ సప్లిమెంట్తో కలిపి అశ్వగంధారిష్టం వాడినప్పుడు ఎముకల తాలూకు మినరల్ డెన్సిటీ అంటే ద్రవ్య రాశిని పెంచడానికి సహాయపడుతుంది. ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకల సాంద్రత తగ్గటం, ఎముకలు బలహీనపడటం, అలాగే కీళ్ళు బలహీనపడటం, ఇలాంటి సందర్భాల్లో ఎముకలు విరగకుండా నిరోధించడానికి దీన్ని వాడచ్చు. కండరాల తాలూకు తిమ్మిర్లు అంటే ఫైబ్రోమయాల్జియా లాంటి సమస్యల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంత చెబుతున్నాం రైటే, మరి దీని వాడకం ఏమిటి, మోతాదు ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. అశ్వగంధారిష్టాన్ని సాధారణ మోతాదు కింద ఎలా వాడచ్చు అంటే పసిపిల్లలకి మరి బిలో 1 year ఇవ్వకూడదు. అయితే పిల్లలకైతే ఒక 10 ml వరకు ఇవ్వచ్చు, అంటే 2 teaspoons. పెద్దవాళ్ళకి 20 ml అంటే 4 teaspoons వరకు ఇవ్వచ్చు. గర్భధారణ సమయంలో దీన్ని వాడకపోవడం మంచిది. పాలిచ్చే తల్లులు కూడా 20 ml మోతాదుగా అంటే 4 teaspoons మోతాదుగా వాడచ్చు. వృద్ధులు 20 ml అంటే 4 teaspoons మోతాదుగా వాడచ్చు. మొత్తానికి రోజుకి ఎంత మ్యాక్సిమం వాడచ్చు అంటే 60 milliliters. అంటే ఈ డోస్లో రోజుకి దీన్ని డివైడ్ చేసి రోజు మొత్తంలో వాడుకోవచ్చు. ఈ మోతాదుని రోజుకి 2 సార్లు సమాన మొత్తాలలో నీళ్లు కలిపి ఆహారం తీసుకున్న తర్వాత వాడితే మంచిది. అయితే దీనికి సంబంధించి సేఫ్టీ ప్రొఫైల్ తెలుసుకోవాలి. చాలామందికి చెప్పుకున్నట్టుగా అశ్వగంధారిష్టం సురక్షితమే, అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వాడకం పైన జాగ్రత్త అవసరం. ఉదాహరణకు గ్యాస్ట్రైటిస్ ఉన్నా,
అంటే కడుపులో మంట, లేదా జీఈఆర్డి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇలాంటి సందర్భాల్లో, అల్సర్ ఉన్న అంటే పుండుబడిన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు అశ్వగంధారిష్టం వాడకపోవటం మంచిది. అలాగే పాలిచ్చే తల్లులు పిల్లలు వాడుకోవచ్చు, కానీ గర్భధారణ టైంలో దీన్ని వాడకపోవటం మంచిది. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మీకు మీరే వాడుకోవటం కాకుండా ఆ వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. పిత్త ప్రాధాన్యత ఉన్నప్పుడు జాగ్రత్తగా దీన్ని ఇతర పదార్థాలతో కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మరి దీనికి అసలు ఏమి దుష్ప్రభావాలు ఉండవా అనేది కూడా తెలుసుకోవాలి. నిజానికి చెప్పుకున్నట్టుగా ఇది సురక్షితమే, కానీ కొంతమందిలో ఏదన్నా అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. దీన్ని వాడిన తర్వాత కొంతమందికి ఛాతిలో మంట ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు దీన్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. సాధారణంగా గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ, ఛాతిలో మంట, గ్యాస్ట్రైటిస్, నోట్లో పుండ్లు, గొంతులో పులుపు, తేన్పులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని వాడకపోవటం మంచిది. ఇక చాలామందికి కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అశ్వగంధారిష్టం వాడకం పైన చాలామంది అడుగుతుంటారు. ఉదాహరణకు మెయిన్గా అడిగేది ఏంటంటే సబ్స్క్రైబర్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు అశ్వగంధారిష్టం వాడొచ్చా అని. అశ్వగంధారిష్టం చెప్పుకున్నాం కదా, బెల్లం, తేనె ఇలాంటి కలిపి తయారు చేస్తారు. డయాబెటీస్ ఉన్నప్పుడు దీన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకొని వాడటం మంచిది. ఈ చక్కెర స్థాయిల పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుందంటే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి దీన్ని వాడిచ్చి ముందు లో డోసెస్లో మొదలుపెట్టి ఇతర మందులని సరి చేసుకుంటూ దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లు దీన్ని వాడటం సురక్షితమేనా అని అడుగుతూ ఉంటారు. గర్భధారణ టైంలో టెక్నికల్గా ఏదైనా ఏ మెడిసిన్ అయినా సరే సొంతంగా వాడకపోవటం మంచిది. ఏదైనా సందేహాలు ఉంటే ఆ వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవచ్చు. అయితే మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లలకి అశ్వగంధారిష్టం ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. మరీ పసిపిల్లలకి దీన్ని ఇవ్వకూడదు. అయితే పెద్ద పిల్లలకి దీన్ని ఆ ప్రిస్క్రైబ్ డోస్లో అంటే 10 milliliters పూటకి ఒకటి చొప్పున సరిసమానంగా నీళ్లతోటి ఇవ్వచ్చు. అయితే ఇలాంటి పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా వైద్య సలహాతో ఇవ్వటం అవసరం. ఇక ఎసిడిటీ ఉన్నప్పుడు దీన్ని వాడచ్చా ఇది అడుగుతూ ఉంటారు. ఎసిడిటీ ఉన్నప్పుడు వాడకపోవటం మంచిది. చెప్పుకున్నాం కదా, ఇది గ్యాస్ట్రైటిస్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే అశ్వగంధారిష్టాన్ని ఎంతకాలం పాటు వాడచ్చు అని. నిజానికి దీనిపైన అంటే మీ సమస్య తీవ్రత, ఇతర అంశాల ప్రభావం వీటిని బట్టి ఈ డోస్ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే మండలం అంటే కనీసం ఒక 40 రోజులన్నా దీన్ని వాడాల్సి ఉంటుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పి తీరాలి. ప్రాచీన కాలం నుంచి మన ఆయుర్వేద సంపదలో దాగి ఉన్న శక్తి అనేది అనంతం. మనం కోల్పోయాము అనుకున్న ఆరోగ్యాన్ని, శక్తిని, ఆనందాన్ని తిరిగి అందించేటటువంటి దివ్య ఔషధాలు మన సొంతం. అశ్వగంధారిష్టం కేవలం ఒక మందు కాదు, ఇది ఒక ఆశ, ఒక భరోసా. శరీరం అలసినప్పుడు, మనసు కుంగినప్పుడు, ఇక నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఈ ప్రాచీన అమృతం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని ఈ అమృతారిష్టం ఇస్తుంది. నిరాశ మిగిల్చినటువంటి జ్ఞాపకాలని తుడిచిపెట్టేసి కొత్త ఉత్సాహాన్ని ఈ మందు నింపుతుంది. అనంతమైన బాధలకి ఇక అశ్వగంధారిష్టంతో దాదాపు సెలవు ప్రకటించవచ్చు మీరు. ఇది మన పూర్వీకుల జ్ఞానం మనకు అందించినటువంటి ఒక వరం. ఆరోగ్యం అనేది కేవలం శారీరకంగా బాగుండటం మాత్రమే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండటం అనేదే ఆరోగ్యం. అశ్వగంధారిష్టం ఈ సమతుల్యతని అంటే ఈ బ్యాలెన్స్ని సాధించడానికి మీకు సహాయపడుతుంది. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. ఈ అద్భుత ఔషధాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆనందదాయకమైన, శక్తివంతమైనటువంటి జీవితాన్ని ఇలాంటి అద్భుత మందులతోటి మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది తెలుసుకుంటే ధన్యోస్మి అని అనుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.